హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బార్లీ గింజలతో పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే ఈ పౌడర్తో జావ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ జావ ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ జావని రోజు ఒక గ్లాస్ తీసుకున్నారంటే తొందరగా బరువు తగ్గచ్చు. సమ్మర్లో ఈ జావ రోజు ఒక గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది. మామూలు టైంలో అయితే జ్వరం వచ్చి నీరసంగా ఉన్నప్పుడు, ఒంట్లో వేడి చేసినప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నామంటే తొందరగా వేడిని నీరసాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ హెల్దీ బార్లీ జావను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి బార్లీ గింజలండి. నేను 1/2 కిలో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బార్లీ గింజల్ని ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని 3 సార్లు నీట్గా కడుక్కోవాలి. 3 సార్లు ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ గిన్నె నిండుగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం కల్లా ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని ఈ వాటర్ని తీసేసుకొని ఒక దుంకల గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అంతా వడిగిపోతుంది. వాటర్ అంతా వడిగిపోయి తడి ఆరిపోయిన తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. నీడలో అస్సలు ఆరబెట్టకూడదండి, ఎండలోనే ఆరబెట్టుకోవాలి. గింజలు బాగా ఇలా పొడి పొడిగా ఎండిపోవాలి. నేను వీటిని ఎండలో 2 రోజులు ఎండబెట్టుకున్నాను. ఇలా బాగా ఎండిపోయిన తర్వాత వీటిని వేయించుకోవాలి. కొద్దిగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని బార్లీ గింజలు వేసుకొని చిన్న మంట పైన ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ప్యాన్ కొద్దిగా మందంగా ఉండేది పెట్టుకుంటే గింజలు తొందరగా మాడిపోకుండా ఉంటాయి. ఇలా చిన్న మంట పైన కలుపుకుంటూ 6-7 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇవి కొద్దిగా కలర్ మారుతాయి. ఇలా కొద్దిగా కలర్ మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తటి పౌడర్లాగా కాకుండా, అలాగని మరీ బరకగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకున్న వెంటనే కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే 1 నెల వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు జావ చేసుకోవడానికి బార్లీ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్తో జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. నేను 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. మీరు మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలోకి 4 స్పూన్స్ బార్లీ పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పల్చగా కలుపుకొని పెట్టుకోవాలి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న బార్లీ పౌడర్ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. బార్లీ గింజల్ని వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఉండలు కట్టవు. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత జావ కొద్దిగా చిక్కగా అవుతుంది. జావ ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ జావ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బార్లీ జావ రెడీ అయిపోయింది.
మీరు కూడా ఈ జావను చేసి చూడండి. ఒంట్లో వేడిని నీరసాన్ని తొందరగా తగ్గిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.